భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళొచ్చి మొత్తం టింకర్ చేశారు. ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ల చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ గా. అదే అంతమంది అశోక్ గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. యాజ్ ఆన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే 2.8 మిలియన్ ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేస్తా ఉంది. ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ 4.5 మిలియన్ కు వస్తుంది, 4.5 మిలియన్ కు వస్తుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మాక్సిమం. అదే సమయంలో 4,700 కోట్లతో ఫేజ్ 1 ప్రారంభిస్తున్నారు. 2,200 ఎకరాలు ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇంకొక 500 ఎకరాలు ఉంది. అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రావాలి. ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీ తీసుకొస్తాం, ఎట్లా అభివృద్ధి చేస్తాం, అవన్నీ తీసుకురమ్మంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ కానీ పూర్తయితే రాయగఢ్, కోరాపుట్, మల్కన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం. ఒకటి, నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం 6 కిలోమీటర్లు వస్తుంది. పాత నేషనల్ హైవేలో ఒక 12 దిక్కల్లో కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ గానీ జంక్షన్స్ గానీ కొంత ఇంప్రూవ్మెంట్, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయాలి. ఒక 5 స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏ ఎయిర్పోర్ట్కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా, విజయవాడలో బయలుదేరినా, మహబూబ్నగర్లో బయలుదేరినా, సిటీ నుంచి బయలుదేరినా, ఏ పార్ట్స్ ఆఫ్ ది సిటీలో బయలుదేరినా నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ రోడ్డుకు వచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవసరం లేదు. అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం. ఈ రోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది, మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు. మాక్సిమం ఓట్లు వేశారు. అంటే ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్రం అంతా సునామీ. ఆ సునామీలో నెంబర్ 1 ఉత్తరాంధ్ర. నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలను గాని ఓట్లేసిన ప్రాంతాలను గాని మర్చిపోవడం సబబు కాదు. అందరికీ న్యాయం చేస్తాం. కానీ ఎక్స్ట్రాగా వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం మా మీద వీళ్ళు పెట్టుకున్నారు. తప్పకుండా దానికోసం నేను వచ్చాను. నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకు వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్లాలని రాయలసీమ వెళ్ళి వెళ్తున్నాను. ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను. వచ్చి చూశాను. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను
ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మ్యాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా వెనక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం. ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తూ ఉంటావు. రెగ్యులర్గా నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేశానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి. పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి. దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు ఆ నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను. వాళ్ళని ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను. తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది. వీఆర్ వెరీ హ్యాపీ. అందుకే ఈ 4 విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం. మళ్లీ అవసరమైతే మళ్లీ వస్తా. ఇది ప్రారంభం మాత్రం. విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం. వీళ్లు చూపించిన అభిమానం, ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం. అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు. హిస్టారికల్ విక్టరీ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్లో మాట్లాడతా. థ్యాంక్ యూ అనండి. వెళ్తున్నాం. ఇంకా దీంతో సమానంగా 5-6 ఎయిర్పోర్ట్లు వస్తాయి. కుప్పం ఒకటి, దగదర్తి ఒకటి, నాగార్జునసాగర్ ఒకటి, అదే మరికి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా. ఇది అవుతానే అది. ఇదే మరి ఇంకా కూడా 1-2 ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని విల్ వర్క్ ఇట్ అవుట్. ఏది ఇప్పుడే మన వాళ్ళు అడిగారు, పివిజి రాజు పేరు పెడితే బాగుంటుంది అనేది కేంద్రం చేయాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. తప్పకుండా మెట్రో కూడా ఉంది. ఇప్పుడు నేను విశాఖపట్నానికి మెట్రో రావాలి. అది వస్తేనే భవిష్యత్తు. దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాం. ఎయిర్పోర్ట్ కి డెఫినెట్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ మా. ఓన్లీ 2 minutes. అందుకే పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్ట్ తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక ప్యారలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే, మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్ కి భవిష్యత్తులో. ఉత్తరాంధ్రలో హిస్టారికల్ విక్టరీ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్లుగానే తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇక విశాఖపట్నం రుణం తీర్చుకుంటానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. కుప్పం, జగదత్రి, నాగార్జున సాగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలను ఆయా ప్రాంతాల్లో ఉన్న లాజిస్టిక్స్ చూసి అక్కడ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మెన్షన్ చేశారు. ఇక మరోవైపు విశాఖపట్నానికి ఇంకా
మెట్రో ఏర్పాటు ఉంటుందని, మెట్రో అందుబాటులో ఉంటుందని, మెట్రో రాబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్టుతో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్ కి భవిష్యత్తులో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే దానికి ముందర ఆయన భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి పర్యటన మీద? 2014 నుంచి 19 ఈ మధ్యకాలంలో కూడా సీఎంగా చంద్రబాబు ఉన్నటువంటి సమయంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్లాన్ అప్పుడే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 2019 నుంచి 24లో వైసీపీ ప్రభుత్వం ఉన్న తర్వాత కొంత పనులు ప్రారంభించి పనులు కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరాంధ్రలో మొదటి పర్యటన చేసినటువంటి చంద్రబాబు అటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎడమ కాలువని అక్వడేట్ని పరిశీలించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాదాపుగా 30% అయితే ఇప్పటికీ పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తి ఏవియేషన్ మినిస్టర్గా, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా పక్కనే ఉన్నాడు. 2026 జూన్ 30 నాటికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి తీసుకొస్తామని సెంట్రల్ ఏవియేషన్ చెప్తుంది. కానీ అంతకంటే ముందుగానే ఈ ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి తీసుకురావాలి. దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతము. ఇవి ఒకటే కాదు, అటు ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోరాపుట్, ఛత్తీస్గఢ్ ఇట్లా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆ చంద్రబాబు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వీటికి సెంటర్గా ఉన్నటువంటి ప్లేసు దాదాపుగా ఇప్పటికే 2.8 మిలియన్ అంటే ప్రయాణికులు ఈ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నారు. అది భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 4.5 మిలియన్ వరకు కూడా ప్రయాణికులు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో 45 మిలియన్ వరకు ఉన్నా కూడా దీని కెపాసిటీ సరిపోతుంది. దానికి అనుగుణంగానే మేము దీన్ని రెడీ చేస్తున్నాము. ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ దీని మీద తరచూ నేను ఏ విధంగా అయితే పోలవరం వెళ్ళి ఆ పోలవరాన్ని పూర్తి చేయడానికి ఎట్లా అయితే ఒక గోల్ పెట్టుకున్నానో అదేవిధంగా తరచూ ఉత్తరాంధ్రకు వచ్చేటటువంటి ఏవియేషన్ మినిస్టర్ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి పనులు పరిశీలిస్తూ ఉండాలనేది చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చంద్రబాబు ఇంకొక ముఖ్య పాయింట్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇంకా రాష్ట్రంలో మరొక 5 ఎయిర్పోర్ట్లు అటు కుప్పం నుంచి అనేక ప్రాంతాల్లో దాదాపుగా 5 ఎయిర్పోర్ట్లతో పాటుగా ఎప్పటి నుంచో ప్రచారంలో ఉండి ప్రభుత్వాలు వస్తూనే అటు గతంలో కూడా చంద్రబాబు కూడా అన్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం మెట్రో రైలు విషయం కూడా ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. విశాఖకి మెట్రో ట్రైన్ వస్తుంది, రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా విశాఖకి మెట్రో తీసుకొస్తాము, దానికి వర్కౌట్ చేస్తామని చంద్రబాబు చెప్పడం, భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటుగా మరొక 5 పోర్టులను కూడా మేము స్ట్రీమ్ లైన్ చేస్తాం, వాటన్నింటినీ నిర్మాణాలు చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అంటే మరికొద్ది సేపట్లో ఇండస్ట్రియల్ పరంగా కూడా మెగ్జోన్ సంబంధించి ప్రస్తుతము చంద్రబాబు ఈ ప్రారంభోత్సవం భవనాలు ప్రారంభించడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అటు ఎన్డీఏ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి కానీ ఉద్యోగ కల్పన అనేది చేస్తాము అని చెప్పుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే ఇప్పుడు మరికొద్దిసేపట్లో ప్రారంభించేటటువంటి
భవనాల విషయంలో కానీ, ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాంతము పరవాడ ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఎన్నో ఉద్యోగాల సమూహం అయితే ఉంది. అక్కడ ఉద్యోగాల కల్పన చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి ప్రారంభించడానికి అయితే వెళ్తున్నానని అక్కడ పూర్తి స్థాయిలో మాట్లాడతాను చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రము భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాను, దాంతోపాటు మరొక 5 పోర్టులతో పాటుగా విశాఖకి మెట్రో ట్రైన్ అనే దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాము. అది సెంట్రల్ ప్రాజెక్ట్ అయినా కూడా దానికి కావాల్సినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో కానీ, ఈ ముఖ్యంగా మెట్రో రైలు విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే అటు మొదటి పర్యటన జిల్లాల్లో ఉత్తరాంధ్రని తీసుకుని ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కానీ ఇతర పరిశ్రమల ప్రారంభోత్సవాలు కానీ చేస్తుండడంతో కొంతవరకు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందించే విషయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ రాజు.